హైవ్యూడ్స్ రామ్ గోపాల్ వర్మ అనబడే వ్యక్తి గతంలో సత్య అని మాఫియా సినిమాలకు సంబంధించేసి సర్కార్ అని ఆఫ్ కోర్స్ సర్కార్ వచ్చేసి బాలదాకర్ సినిమా అనుకోవచ్చు. బట్ ఆయన ఎవరికి ఎలా వార్నింగ్ ఇచ్చాడు ఏంటి అన్నట్టు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అండ్ ఇంకా అంతకు ముందు అనుకున్నప్పుడు ఈ దావుద్ ఇబ్రహీంకి సంబంధించి, చోట రాజన్కి సంబంధించి, చోట షకీల్కి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు భారతదేశంలో ఏమాత్రం భయపడకుండా మాఫియా డాన్ల యొక్క ఒరిజినల్ హిస్టరీ మొత్తం బయట పెట్టినటువంటి వ్యక్తిగా ఇతనికి ఏ మాట కాబట్టి కొంచెం పేరు. మన దగ్గర చూసుకుంటే రక్త చరిత్ర అంటూ పరిటాల సూరి, తర్వాత మన పరిటాల ఆయన పరిటాల రవి గారు, తర్వాత మన మధ్యల చెరువు సూరి, వీళ్ళకి సంబంధించింది. అలాగే విజయవాడలో వచ్చేసి నెహ్రూ, రంగా, వీళ్ళకి మధ్యవి ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను ఇది ఒక కాంట్రవర్సీ స్టోరీ అనుకున్నా, అరే ఇది అసలు ఎవడో టచ్ చేయని స్టోరీ అనుకున్నా గట్టిగా టచ్ చేస్తాడు. అదేమంటే ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నేను నా డ్యూటీ నేను చేశా, సినిమా నేను తీసా, మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు, నేను నాకు తెలిసింది తీసా. ఈవెన్ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ప్రీ రిలీజ్కి సంబంధించేసి ఇంటర్వ్యూస్ అవి ఇస్తున్నాడు. అప్పుడు నేనే చేశా. అప్పుడు నేను అడిగా, మీరు మొత్తం తెలిసిందే సినిమా తీస్తున్నారు కదా, ఆ సమయంలో మీరు రంగీలా సినిమా తీస్తున్న బిజీలో ఉన్నారు బాలీవుడ్లో, మరి తెలుగు రాష్ట్రాలు జరిగినటువంటి స్టోరీ అంతా మీకెట్ట తెలుసు? ఎన్టీ రామారావు మీదకి చెప్పులు ఇస్తారంటూ, ఎన్టీ రామారావుని ఇబ్బంది పెట్టారంటూ, ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పెట్టి, ఇవన్నీ మీకెట్ట తెలుసు అంటే నేను అడిగాను. లక్ష్మీపతి గారిని అడిగాను, ఇంకా మరి కొంతమందిని అడిగాను. దాన్ని వాళ్ళని అడిగారు, వాళ్ళు తెలిసింది చెప్పారు. మీరే చూడలేదు కదా కలతో అంటే అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఇంక రేమైనా మరికొన్ని విషయాలు అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇతను ఒకటి తనకు తెలిసింది తీస్తాడు, రెండు ఇతరులు చెప్పిందని తనకు నచ్చింది తీస్తాడు. అదే రామ్ గోపాల్ వర్మ అంటే. బట్ రూల్స్ అన్ని తెలిసిన వాడిగా అండ్ తనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మంచి లీగల్ సపోర్ట్ ఉన్నట్టుగా తను గట్టిగా ఫీల్ అయ్యాడు. బట్ ఈసారి మాత్రం అది వర్కౌట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వైసీపీలకు సపోర్ట్ ఇస్తూ అసలు ఏ రేంజ్లో అంటే చంద్రబాబుని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ని కానీ అనరాని మాటలు కావచ్చు, లేదంటే గొర్రెన పోస్టులు కావచ్చు, ఆడవారికి మగవారి ఫోటోలు అన్నట్టు చంద్రబాబుది, లోకేష్ది, పవన్ కళ్యాణ్ పెట్టేసి నాకైతే ఇటువంటి రామ్ గోపాల్ వర్మని ఇంట్రో చేసినప్పుడా నేను పొంగిపోయింది. ఇటువంటి రామ్ గోపాల్ వర్మని ఇంట్రో నేను చేస్తే నన్ను పొగుడుతూ కామెంట్లు పెడితే ఆహా అతనికన్నా నేను గొప్పడని ఫీల్ అయ్యానా? ఓరు బాబు అసలు అతనికి మనకి పొంతం లేదు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ నాకు చాలా అభిమానం అండి, ఇప్పటికీ అభిమానం. కొన్ని విషయాలు అతను డిస్కస్ చేసే విధానాలు బాగుంటాయి. బట్ పొలిటికల్గా అన్నప్పుడు జుగుప్స కలిగింది అనమాట నాకైతే. సో ఇప్పుడు ఇతనికి ఏపీ పోలీసులు సరైన రీతిలో గుణపాఠం చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ మాఫియా డాన్లే నన్ను ఏమీ చేయలేకపోయారు, ఇంక నన్ను ఎవరు ఏం చేయలేరు, నా దరిదాపులకు ఎవరూ రాలేరు అని విర్రదీగుతూ, రూల్స్ అన్ని నాకు తెలుసు, నేను కరెక్ట్గానే ఉంటా, నా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి నేనేంటూ చూపిస్తా అంటూ ఏదైతే భ్రమలో బతుకుతున్నాడో మబ్బులు ఇడిపోవాలరా బాబు అనుకున్నా. థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. క్వాష్ అంటే ఏంటంటే ఎక్కడైనా కేసులు నమోదైతే ఆ రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి ఆ కేసు తప్పుడు కేసులో కేసు కొట్టేయండి అని చెప్పేసి వెళ్ళడం. కోర్టు మొత్తం పరిశీలించారు. క్వాష్ ఎందుకు క్వాష్ చేయాలి? మీరు సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా మాట్లాడారు, పోస్టులు పెట్టారు, అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సరే అట్టయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా నాకు రక్షణ ఇవ్వండి. ఏంటి పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ ఇవ్వాలా? అది ఎలా? ముందస్తు వెళ్ళేసి అంతగా అయితే వెళ్ళు అని చెప్పేసి అన్నారు. ఇక ఆ తర్వాత ఏపీ పోలీసులు రెడీగా ఉన్నారు. ఏమని? విచారణకు రాయి అని చెప్పేసి. వాస్తవానికి రేపు 19 తారీఖు అతను విచారణకు హాజరవ్వాలి. ఈరోజు హైకోర్టుకి వెళ్ళాడు. దెన్ రేపు ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందే. ఇక ఒకవేళ రేపు ఏమన్నా హైకోర్టులో మరలా బెయిల్ పిటిషన్ దాకా ముందస్తు బెయిల్, ఎందుకంటే కేసు ఫైల్ అయింది ఆల్రెడీ, దాన్ని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకుంటాడేమో రేపు చూద్దాం. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు అందరికీ. బికాస్ పోసాని కృష్ణమురళి ఓరి దేవుడా, అరే మొన్న సెప్టెంబరు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 నెలలు కూడా అవుతుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పుడు కూడా వైసీపీ ఆల్మోస్ట్ అంతా సైలెంట్ అవుతూ ఉంటే ఈ మెంటల్ కృష్ణ ముందుకు దోలేరు.
ఇక వచ్చాడు, నానా రకాలుగా వాగాడు. దాంతో కేసు పెట్టేశారు. చంద్రబాబుని ఏ రకంగా వాగాడు, అసత్య ప్రచారం, అసత్య వ్యాఖ్యలు ఏ రకంగా చేశాడు ఏంటి మొత్తం కలిపి పోలీసులు ఏపీ సీఐడీలు మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నారు. ఏంట్రా కేసు అన్నారు. కేసు ఫైల్ అయిపోయింది. నెక్స్ట్ దువ్వాడ సీను, అమ్మ బాబాయ్, ఓరే దేవుడా, అసలు ఈ మనిషి మాధురితో ఉంటూ కూడా మొగుడంటే భార్యతోనే ఉండాలి, మగోడంటే ఒక పెళ్ళామే అంటూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఏం మనిషి పవన్ కళ్యాణ్, నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావే సమాజానికి, నువ్వు చిచ్చి అంటూ ఏదేదో మాట్లాడాడు స్వామి. తీరా ఈయన భార్య వాణినా వీణానో ఆమె వాళ్ళ పిల్లలు ఇంటికి వెళ్ళి నానా యాగి చేసిన తర్వాత అప్పుడు ఈయన భాగవతం అంతా బయటపడి ఇక అప్పుడు ఎబ్బే అసలు ఎక్కడుండాల్సిన వాళ్ళు వీళ్ళంతా వైసీపీలో ఉన్నారు ఏంట్రా బాబు అనుకుంటే ఆ వైసీపీలో ఉండి కూడా ఏంటి ఏకంగా ఎమ్మెల్సీగా ఉన్నాడు. బాబు ఇటువంటి వాడి మీద కేసు ఫైల్ చేయకుండా బాబు అని చెప్పి మన ఏపీ సైడ్కి విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్తో ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే పిచ్చి కుక్క, నా పేరు దువ్వాడ సీను, ఏం చేస్తారో చేసుకోండి రా. ఏందండి అసలు, ఏందా ధైర్యం? ఇలాగే వాళ్ళు చేసింది. అప్పుడు జర్నలిస్ట్గా నేను చూసి ఏంట్రా అసలు ఇవి రాజకీయాలా లేదంటే అప్పుడు ఇంకేదన్నా కీయాలనిపించింది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను, సింపుల్గా చెప్తున్నా చూడండి. ఏపీ పోలీసులు అన్న వాళ్ళు ఈరోజు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, దువ్వాడ ఏంటి, కొడాలి నాని ఏంటి, వల్లభనేని వంశీ ఏంటి, ఆల్రెడీ అరెస్ట్ బోరుగడ్డ అనిల్ కావచ్చు, అబ్బా అతను ఎవరు మొన్నటిగా ఎంపీగా ఉన్నాడు, బాపట్ల ఎంపీగా నందిగూడ సురేష్ కావచ్చు, ఇప్పుడు బయట ఉన్నటువంటి రోజా కానీ మిగతాలు కానీ వణిగిపోతా ఉన్నారు. ఎందుకంటే చట్టం ముందు అంతా సమానమే, మేము రాజకీయ నాయకులు చెప్పింది చెయ్యం, రాజ్యాంగం ప్రకారం వెళ్తాం, రాజ్యాంగంలో ఏముంది, లా అండ్ ఆర్డర్లో ఏముంది, లీగల్గా మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్లో పెట్టాలి. ఎగ్జాక్ట్గా అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇదే ఫాలో అవుతున్నారు. మన చంద్రబాబు సైతం చాలా క్లారిటీ చెప్పారండి, నాకు విషయం చాలా బాగా నచ్చాడు. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళ మీదో జనసేన వాళ్ళ మీదో తప్పుడు మాట్లాడినారని, తప్పుడు పోస్టులు పెట్టారని చెప్పేసి మనం కేసులు పెడుతున్నాం కదా. టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వైసీపీ మీద కానీ బీజేపీ మీద కానీ లేదంటే అసలు నార్మల్గా సొసైటీలో ఎవరి మీదైనా సరే ఒక మగోడు అన్నోడు కానీ ఒక ఆడదన్నోళ్ళు కానీ ఒక మనిషి అన్నాక సాటి మనిషి మీద గలీజు పోస్టులు పెట్టినా, గలీజు రాతలు రాసినా, గలీజు మార్ఫింగ్ ఫోటోలు పెట్టినా, గలీజు వీడియోలు చేసినా తాట తీసి ఆరేస్తాం, మదం ఎక్కుంటే ఆ మదం అనుస్తాం, జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు. ఇక అప్పుడు నాకు అనిపించింది, అమ్మయ్యా ఇక మీదట సోషల్ మీడియాలో ఏ పార్టీ వాళ్ళు అయినా నోరు జారరు, అమ్మయ్యా ఇక మీదట సోషల్ మీడియాలో కొంచెం ప్రశాంతంగా ఉండే పోస్టులు చూడొచ్చు, కామెంట్లు చూడొచ్చు, వీడియోలు చూడొచ్చు అని అనిపించింది. ఆ రకంగా ఏపీ పోలీసులు అడిగేస్తా ఉన్నారు. ఇక్కడ నేను మెచ్చుకోవాల్సిన కోర్టులని, కోర్టులు సైతం ఈసారి మెయిల్ ఇవ్వటాలు, కేసు కొట్టేటి ఇలా చేయట్లా. ఎందుకంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు పాప నొప్పి వాళ్ళు అనుభవించున్నారు. ఎంత ఘోరంగా అండి బాబా వైసీపీ జడ్జిలు అనింది అసలు. ఆ విషయంలో పంచప్రభాకర్ అనేవాడి మీద సిబిఐ కేసు కూడా నమ్మదు. ఎంతవరకు అతను పట్టాలి ఎక్కడికి, త్వరలో అతను కూడా పట్టుకొస్తారు, నో డౌట్. సరే వీడియో క్లోజ్ చేస్తున్నా. ప్రక్షాళన మొదలైంది. ఏపీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సోషల్ మీడియా కావచ్చు, బయట కావచ్చు, దిక్కుమాలిన విధంగా మాటలు వినపడం, రాతలు కనపడం, అండ్ ఆ రకంగా అనే మనుషులు కూడా బయట అయితే ఉండరు.